హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబై ఇండియన్స్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్లో పెద్ద గొడవ అయితే జరిగింది అని అంటూ టాక్ అయితే వినిపిస్తుంది. సో ముఖ్యంగా అందులో ఎంత మటుకు వాస్తవం అన్నది నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను. చివరి వరకు చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్న తప్ప లైక్ చేయడం లేదు. సో లైక్ చేసి వీడియో చూస్తారు అని నేను కోరుకున్నాను. సో ఇక వివరాల్లోకి వెళ్తే, News24 అనే ఒక న్యూస్ వాళ్ళైతే ఇదైతే మనకైతే షేర్ చేశారనమాట. ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్లో కొంతవరకు అయితే మెంబర్స్ ఏవైతే ప్లేయర్స్ ఉన్నారో అందరూ కూడా నీ వల్లే మ్యాచ్ ఓడిపోయింది అనంటూ, లేదా నీ వల్లే మ్యాచ్ ఓడిపోయింది, నీ కెప్టెన్సీ వల్లే మ్యాచ్ ఓడిపోయింది, సో నువ్వు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నావు అనంటూ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. కొంతవరకు చాలా వివాదాస్పదంగా మారాయే సిచ్యువేషన్స్ అనంటూ టాక్ అయితే వచ్చింది. అలానే వాళ్ళైతే ఆ News24 ఛానల్ అయితే వాళ్ళైతే అప్లోడ్ చేశారనమాట ఒక ఇన్ఫర్మేషన్. సో దాన్ని బేస్ చేసుకొని రకరకాలుగా అయితే వార్తలు వస్తున్నాయి. అందులో మనకు రేపు సంవత్సరం 2025లో ఐపీఎల్ మెగా ఆక్షన్ ఉంది. సో అందులో ముఖ్యంగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ని వీడబోతున్నాడు. ఆక్షన్లో కానీ వస్తే కొన్ని 30 crores కానీ 40 crores అయినా తీసుకునే అంత డేర్ ఆ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే రోహిత్ శర్మ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి రోహిత్ శర్మ ఖచ్చితంగా మెగా ఆక్షన్లో మేము వెళ్ళాలి, ముంబై ఇండియన్స్లో నేను పెద్దగా ఆడదలుచుకోవట్లేదు అని అంటూ కరాఖండిగా చెప్పాడు అనేది తాకైతే వినిపిస్తుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే రెండు గ్రూపులకు అయితే విడిపోయాయి అనమాట ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ, హార్దిక్, మన బుమ్రా, తిలక్ వర్మ, నేహల్ వధేరా, ఆకాష్ మద్వాల్, సో వీళ్ళందరూ ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యారు. అలానే దాని తర్వాత చూసుకుంటే పోలార్డ్, హార్దిక్ పాండ్యా, అలానే ఇషాన్ కిషన్, వీళ్ళంతా ఒక గ్రూప్ లాగా, మలింగా కూడా మన రోహిత్ శర్మ గ్యాంగ్లో వచ్చాడు అని అంటూ టాకైతే వినిపిస్తూ ఉందన్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఒక నంబర్ 1 ఫ్రాంచైజీ అనమాట, 5 సీజన్స్ గెలిచింది. సో నాకు తెలిసి 6 సీజన్ అనమాట ఓవరాల్గా చెప్పుకుంటే. సో కాబట్టి రోహిత్ శర్మ సేవలు చాలా బాగా అందించారు ముంబై ఇండియన్స్కి. అయినా కూడా తను తప్పించి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇచ్చింది. కానీ ఎవ్రీ టైం హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే టాస్క్ అయితే వస్తాడో అందరూ కూడా బూమ్ అంటూ తనైతే భయంకరంగా బూతులు మారడము, తిట్టడము. సో ఆడిన 3 మ్యాచెస్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వల్ల, అతని ప్లేయింగ్ వల్లనే ఓడిపోయిందని అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు అనమాట. సో ఈ నేపథ్యంలో అతని కెప్టెన్సీ తీసి రోహిత్ శర్మకి మళ్ళీ ఇవ్వాలి అని అంటూ ఫ్రాంచైజీ డిసైడ్ అయింది అన్నట్టు టాక్ వచ్చింది. కాకపోతే మొత్తానికి రోహిత్ శర్మ రిజెక్ట్ చేశాడు, నేను ఇంకా ఉండరు ముంబై ఇండియన్స్లో అనంటూ తను కరాఖండిగా చెప్పేశాడు అని అంటూ టాక్ అయితే మళ్ళీ వినిపిస్తుంది అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే రోహిత్ అభిమానులు అయితే ముఖ్యంగా ముంబై ఇండియన్స్ చేకూరుతున్నారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా చాలా మంది అయితే అన్ఫాలో అయిపోయారు అనమాట. పెద్దగా తన హోమ్ గ్రౌండ్ ముంబై వాంకడే స్టేడియంలోనే రోహిత్ శర్మకి ఫ్యాన్స్ అయితే హార్దిక్ పాండ్యాకి బూ చేశారనమాట. సో కాబట్టి ఎక్కడ తెలిసిపోతుంది అతనికి ఎంత నెగిటివిటీ చోటు చేసుకుంది అనమాట ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. సో ఒక రకంగా చెప్పాలంటే అంబానీ వీళ్ళు కూడా ఎందుకు సడన్గా చేంజ్ చేశారు, రోహిత్ శర్మకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా అన్న విషయం పక్కన పెడితే, అసలు రోహిత్ శర్మ చేసిన తప్పేంటి అన్నది ఇంతవరకు తెలియలేదు అనమాట. ఎందుకనంటే తనకు లాస్ట్ సీజన్లో కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎవరు లేరు బౌలర్స్, అయినా కూడా సెమీఫైనల్ తీసుకొచ్చారు మ్యాచ్ని, క్వాలిఫై అయ్యి సెమీఫైనల్ ఓడిపోయింది అనమాట. సో కాబట్టి అంత మంచిగా కెప్టెన్సీ చేశారు కదా, మీకెందుకు అతను తీసి హార్దిక్ పాండ్యాకి ఇవ్వాల్సి వచ్చిందంటే 2 seasons తను సక్సెస్ఫుల్గా గుజరాత్ టైటన్స్లో ఒక సీజన్ అయితే విన్నర్ చేశాడు, ఇంకో సీజన్లో రన్నర్-అప్ వచ్చిందనమాట. సో కాబట్టి అంత బాగా చేశాడు కాబట్టి హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు అని టాకైతే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే రోహిత్ శర్మ అభిమానులు అక్కడ హార్దిక్ పాండ్యా ఆడింది ఏం లేదు, ఆశిష్ నెహ్రా మంచి కోచ్ వల్ల తనైతే టీం అయితే నెట్టుకొచ్చింది అంటూ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఆవేదన. సో కాబట్టి ఏది ఏమైనా సరే డ్రెస్సింగ్ రూమ్లో పెద్దగా అయితే వారైతే నడుస్తూ ఉంది. 2 గ్రూపులకి అయితే విడిపోయింది ముంబై ఇండియన్స్ టీము. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇదంతా చూస్తే చాలా అయితే బాధేస్తుంది ఒక ముంబై ఇండియన్స్ అభిమానిగా. మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.